ఈరోజు జీతభత్యాలకే పనిచేసే వాళ్ళు అప్పుడప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లలో కూడా సర్జరీలు చేస్తున్నారు. వీటన్నిటినీ మనకు తెలుస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం, ఈ టీచింగ్ కాలేజెస్లో చదువులు చెప్పే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, స్పెషలైజ్డ్ ఉన్నారో, వాళ్ళు సర్జరీలు చేస్తే సర్జరీలకు వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలని ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజెస్కి ఎప్పుడైతే వెళ్తాయో నిధులు, హాస్పిటల్ల నిర్వహణ చాలా పకడ్బందీగా జరుగుద్ది. రెండవది, అదనంగా పనిచేసే వైద్యులకు అదనపు జీతభత్యాలు వస్తాయి. మూడవది, ఈరోజు మనము పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లను హాస్పిటల్ల మేనేజ్మెంట్ కూడా వాళ్ళని చూడమంటున్నాం. సో నర్సులు వచ్చిండ్రా, ఊడ్చే వాళ్ళు వచ్చిండ్రా, తూడ్చే వాళ్ళు వచ్చిండ్రా, మిగతా సిబ్బంది వచ్చిండ్రా లేదా అని పెద్ద పెద్ద డాక్టర్లు, సూపరింటెండెంట్స్ చూడాలంటే వాళ్ళు చదువుకున్న చదువుకి, వాళ్ళ మైండ్ సెట్కి, వాళ్ళ వ్యవహార శైలికి ఇది సూట్ అవ్వడం లేదు. అందుకే ఈరోజు ఈ నిర్వహణ మొత్తం సపరేట్ చేసి దీనికి సపరేట్గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్నో లేకపోతే ఒక గ్రూప్ 2 ఆఫీసర్నో ఇతర సిబ్బందిని పెట్టి ఈ సిబ్బంది యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం ఒక వింగ్ అప్పచెప్పి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే బాధ్యతను కంప్లీట్గా ప్రొఫెషనల్గా డాక్టర్లతో చేయించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు మొత్తం పేషెంట్లను చూడడమే కాకుండా హాస్పిటల్ వ్యవస్థను నిర్వహించే బాధ్యత కూడా సూపరింటెండెంట్ మీదనే ఉంటుంది. దాంతో అతను నర్సు వచ్చిందా, లేకపోతే ఊడ్చేవాడు వచ్చిందా, సిబ్బంది వచ్చిందా రాలేదా, వాచ్మెన్ వచ్చిందా లేదా, బయట పార్కింగ్ ఎవరు చూస్తున్నారు, లేకపోతే క్యాంటీన్లో ఏముంది ఏం లేదు, అతను చూడలేడు. అతని టెంపర్మెంట్కి అది సూట్ అవ్వదు. రెండోది, అతను క్వాలిటీగా కూడా పనిచేయలేడు. అతను లోపల సర్జరీ చేయాలన్నా, వచ్చిన పేషెంట్లను చూడాలన్నా, ఇన్ పేషెంట్లను చూడాలన్నా, అవుట్ పేషెంట్లను చూడాలన్నా, ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం దీన్ని కూడా ఆలోచన చేసి ఈరోజు ఈ రెండు పనులను రెండింటిని సపరేట్గా ఈరోజు మనము డీల్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. మూడవ పాయింట్, కొన్ని వేల మంది తెలంగాణ నుంచి ఇతర దేశాలలో డాక్టర్లుగా ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రులను చూడడానికో, ప్రాంతాన్ని చూడడానికో, లేకపోతే ప్రాంతం మీద అభిమానంతో వచ్చినప్పుడు వాళ్ళు 4-5 రోజుల్లో కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటే ఒక 20 రోజుల